అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక ఎండలకు పాలీహౌస్లలో పండించే పంటల్లో జాగ్రత్తలు, మామిడిలో టెంక పురుగు నివారణ చర్యలు, అడవి పందుల నుండి పంటలను రక్షించుకునే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రోజు రోజుకు ఎండవేడిమి పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నియంత్రిత వాతావరణంలో అన్ని కాలాలలోనూ పలు రకాల పూలు, కూరగాయల సాగుకు పాలీహౌజులు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ఆరుబయట కంటే పాలీహౌజుల్లో ఒకంత ఎక్కువ వేడిమి ఉంటుంది. అధిక పెట్టుబడులు అవసరమయ్యే పాలీహౌస్ సాగులో ప్రతి పువ్వు, కాయ అత్యంత విలువైనదే. అందువల్ల కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య చర్యలు చేపట్టి మొక్కలపై ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించుకోవాలి. వేసవిలో పాలీహౌస్ పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో ఇప్పుడు చూద్దాం. పాలీహౌజ్లలో పెంచే పూలు, కూరగాయలు వేసవి ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసుకోవాలి. వేసవి ఉష్ణోగ్రతలు పెరగటం మొదలైనప్పుడు మెత్తటి సున్నం పలుచుగా నీటిలో కలిపి పాలీహౌస్ పైభాగం మొత్తం ఎండగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. దీనివల్ల వేడిని కొంతవరకు తగ్గించవచ్చు. ఆ తరువాత తొలకరిలో కురిసే వర్షానికి ఈ సున్నం కరిగిపోతుంది. పాలీహౌస్ పైభాగంలో ఏర్పాటు చేసిన షేడ్ నెట్లను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలి. రాత్రిళ్లు పూర్తిగా తెరిచి ఉంచాలి. దీనివల్ల రాత్రిళ్లు వీచే చల్లటి గాలితో మొక్కలు వేడిని తగ్గించుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాల్లో పాలీహౌజ్ను మూసి ఉంచకూడదు. మామూలుగా పాలీహౌస్లను ఉత్తర, దక్షిణం వైపు నిర్మించుకుంటారు. వేసవిలో ఉదయం 10 గంటల వరకు తూర్పు వైపు ఉండే ఎండ నుంచి మొక్కలను రక్షించుకోవడానికి 35% షెడ్లను మూసి ఉంచాలి. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి పడమర వైపు నెట్లను కూడా మూసి సాయంత్రం తెరవాలి. దీనివల్ల ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. కాలిబాటల్లో లావు ఇసుకను 2 నుంచి 4 అంగుళాల మందాన పోసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఇసుకను నీటితో తడపాలి. దీనివల్ల 2 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. వేసవిలో కార్నేషన్, జెర్బెరా పూలకాడలు త్వరగా పెరగవు. ఎందుకంటే వేరు వ్యవస్థ ఉన్న మట్టి ఉష్ణోగ్రత 18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడు ఉండాలి. అందువల్ల ఇసుక తడిపేటప్పుడు బెడ్డు అంచులు కూడా తడిపితే ఉష్ణోగ్రత తగ్గి పూల నాణ్యత బాగుంటుంది. వేసవిలో పాలీహౌజ్లో నీటి వినియోగం పెరుగుతుంది. అందువల్ల నీటిని ఉదయం, సాయంత్రం కూడా మొక్కలకు అందించినట్లయితే పెరుగుదల బాగుంటుంది. పూలు త్వరగా వాడిపోవు. వేసవిలో 15 రోజులకొకసారి బెడ్లోని మట్టిని, వాడే నీటి విద్యుచ్ఛాలత, ఉదజని సూచిక, టీడీఎస్ విలువలను పరీక్షించాలి. లేకుంటే మొక్కలలో సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంది. నివారణ కష్టమవుతుంది. నీటిలోని ఈ గుణాలు పెరుగుతున్నట్లయితే వీటిని తగ్గించటం కోసం వానపాముల ఎరువు ఒక్కో బెడ్కు 20 నుంచి 25 కిలోలు,
నీటితో పాటు నత్రిక్ ఆమ్లం లేదా ఫాస్ఫరిక్ ఆమ్లం 1000 చదరపు అడుగుల పాలీహౌస్కు 75 మిల్లీలీటర్లు వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో జర్బెరాలో వాడిపోయిన, ఎండిపోయిన ఆకులు తప్ప మంచి ఆకులు తీయకూడదు. వేసవిలో ఆకులు త్వరగా రావు. ఉన్నవాటిని తగ్గించినట్లయితే మొక్క పెరుగుదల క్షీణించి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కార్నేషన్ పూలకు వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. పూలను కోసేటప్పుడు తప్పకుండా మొక్కకు ఒక కొమ్మ ఉండాలి లేదా చిగురు వచ్చి ఉండాలి. అన్ని పూలకాడలు కత్తిరించినప్పుడు చిగురు లేకుంటే మొక్క 100% చనిపోతుంది. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ. ముఖ్యంగా తామర పురుగులు, ఎర్రనల్లి వేసవిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పురుగులను ముందుగానే గుర్తించి కీటక నాశనాలను పిచికారీ చెయ్యాలి. బెడ్లను మండే వేసవిలో కదిలించకూడదు. కదిలిస్తే వేరు వ్యవస్థ క్షీణిస్తుంది. గ్రీన్ హౌస్లో ఇప్పుడు చెప్పినట్లుగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకున్నట్లయితే మంచి దిగుబడుల్ని పొందే అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించే ఉద్యాన పంట మామిడి. ప్రస్తుతం మామిడి తోటలు పిందె నుంచి కాయ దశలో ఉన్నాయి. ఈ దశలో మామిడిని అనేక రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను, కాయ నాణ్యతను తగ్గించేస్తుంటాయి. పిండి పురుగు, టెంక పురుగు, పండు ఈగ, తేనె మంచు పురుగు వంటివి ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. వీటిలో టెంక పురుగు మాత్రం పిండి దశలోనే లోపలికి చొచ్చుకుపోయి కాయను పనికి రాకుండా చేస్తుంది. ఫలితంగా రైతులు నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే నష్టాలను తగ్గించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. టెంక పురుగు నివారణ ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడిలో టెంక పురుగులు ఎక్కువగా నీలం, బెంగళూరు రకాల్ని ఆశించి నష్టపరుస్తాయి. వీటి తల్లి పురుగులు మామిడి పిందెలు చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కాయలపై గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు లేత కాయల్లోకి తొలుచుకుని పోయి టెంకలోని జీడిని తింటూ బతుకుతాయి. తర్వాత ఇవి అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. నెల రోజుల తర్వాత తల్లి పురుగు పెంకు పురుగుగా మారి టెంకకు రంధ్రం చేసి పండు గుజ్జులోకి చేరతాయి. అక్కడ ఈ పురుగుల విసర్జిత పదార్థాలతో గుజ్జు పాడై తినడానికి లేదా గుజ్జు తయారీకి పనికిరాకుండా పోతుంది. ఈ పురుగులు కాయలు చిన్నగా ఉన్నప్పుడే గుడ్లు పెట్టడం వల్ల పిల్ల పురుగులు లోనికి చొచ్చుకుపోయి టెంకలోకి ప్రవేశిస్తాయి. ఈ రంధ్రం మూసుకొని పోయి టెంకలోపల పురుగు ఉన్నట్టు కూడా మనకు తెలియకుండా పోతుంది. టెంక పురుగు ఆశించిన కాయలు మిగతా కాయల కంటే ముందుగానే రాలిపోతాయి. టెంక పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిందె తయారైన తర్వాత ఒకసారి, నెల తర్వాత మరోసారి పిచికారీ చెయ్యాలి. దీనివల్ల గుడ్లు, వాటి నుంచి వచ్చే పిల్లలు చనిపోతాయి. పడిపోయిన పండ్లను సేకరించి నాశనం చెయ్యాలి. నిల్వ చేసే ప్రదేశంలో పరిశుభ్రత పాటించాలి. జీవ నియంత్రణలో భాగంగా ఒకోఫిల్లా స్మరాగ్డినా అనే చీమను ఉపయోగించి ఈ టెంక పురుగులను నివారించొచ్చు. పండ్లు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి లేదా లాంబ్డా సైహలోత్రిన్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఫాసలోన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లలోని కాయలను రైతులు నిశితంగా పరిశీలిస్తే కాయలను ఆశించే టెంక పురుగు గుడ్లు పెట్టడం గమనించొచ్చు. కాబట్టి ఈ దశలో ఫ్రూట్ కవర్లు ఉపయోగించడం ద్వారా కాయలను పురుగుల బారి నుండి కాపాడుకోవడమే కాక పిందె రాలడాన్ని తగ్గించుకోవచ్చు. కాయలపై ఈ పురుగు గుడ్ల అన్నవాళ్లు గమనించిన వెంటనే క్లోరిపైరిఫాస్ లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు లేదా ఎజాడిరెక్టిన్ కలిగిన వేప ఆధారిత మందు లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చెయ్యాలి. దీనివల్ల గుడ్లు పొదగకముందే చనిపోతాయి. తద్వారా ఈ పురుగులను తొలి దశలోనే నివారించవచ్చు. మామిడి చెట్లపై మందులు పిచికారీ చేసేటప్పుడు మందు ద్రావణానికి శాండోవిట్ వంటి జిగురు పదార్థాన్ని లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్లు కలుపుకోవడం వల్ల చల్లిన పురుగుల మందుల వినియోగం పెరుగుతుంది. ఈ రకంగా రైతులు మామిడి చెట్లకు సకాలంలో చీడల నివారణ చేపడితే కాయలు రాలడం తగ్గడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులు రైతుల సొంతమవుతాయి.
పంట దిగుబడులను హరింపచేసే వాటిల్లో వాతావరణ పరిస్థితులు, చీడపీడలతో పాటు ఇటీవలి కాలంలో వన్యప్రాణుల నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. అడవి పందులు, కోతులు దాడి చేసి రైతు ఆరుగాల కష్టాన్ని దోచుకుంటున్నాయి. వీటిలో ముఖ్యంగా అడవి పందులు మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, రాగులు, అపరాలు, పుచ్చ మొదలైన పంటలలో పలు దశలలో చొరబడి ధ్వంసం చేస్తున్నాయి. అడవి పందుల విజృంభణ వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు పంటలు వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. వీటిని చంపడం చట్టరీత్యా నేరం. అందువలన ఈ అడవి పందుల బెడదను తగ్గించుకోవడానికి రైతులు చేపట్టే కొన్ని సాంప్రదాయ పద్ధతులతో పాటు మరికొన్ని సాంకేతిక విధానాలు చేపట్టాల్సిన అవసరం ఉందంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయంలో చూస్తే అడవి పందుల సమస్య కూడా చాలా పెరిగిపోవడం మనం గమనిస్తున్నాము. చాలామంది రైతులు కొన్ని రకాల పంటలు వేయడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రిజర్వ్ ఫారెస్ట్కి దగ్గరగా ఉండేటువంటి రైతుల పొలాలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ అడవి పందుల సమస్య ఇంకొంచెం ఎక్కువగా ఉండటం కూడా మనం గమనిస్తున్నాము. ఒకవేళ రైతులు ధైర్యం చేసి పంటలు వేసినప్పటికీ పంట ఫలసాయం వచ్చే సమయంలో మరి అడవి పందులు ఎక్కువగా నష్టపరచడం మనం గమనిస్తున్నాము. మరి అడవి పందులు సమస్య ఎక్కువ అవుతుంటే రైతులు పంట మార్పిడి చేయాలంటే భయం, కొత్త పంటలు వేయాలంటే ఆలోచించిన పరిస్థితి, అదేవిధంగా వేసిన పంట కూడా మనం నష్టపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అడవి పందుల బారి నుంచి పడకుండా పంటను కొంతవరకు రక్షించుకోవాలంటే మరి కొన్ని రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అడవి పందుల్ని మరి వైల్డ్ యానిమల్ యాక్ట్లో కొన్ని పరిస్థితుల్లో మనం చంపడానికి అవకాశం లేదు. ప్రధానంగా ఏంటంటే ఈ అడవి పందుల నుంచి సమస్య ఎలా ఉంటుందంటే ఇవి మనకి చూస్తే కనుక చూపు అంత ఎక్కువ ఉండకపోయినా వీటి తలకు వాసన గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పంటని వాసన ద్వారా గుర్తుపడుతుంటాయి. ఈ అడవి పందులు ఏంటంటే వాటి పొలాలకు వచ్చినప్పుడు తినేదానికన్నా అవి నష్టపరిచేది, డ్యామేజ్ చేయడం ఎక్కువ అవుతుంటుంది. ఈ అడవి పందులు బయట నుంచి పొలం చూస్తే మొక్కజొన్న లాంటి పొలాలు కనుక చూస్తే బయట బాగానే ఉంటాయి, లోపల చూస్తే కనుక ఒక 2 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్ల వరకు కూడా నష్టపరుస్తుంటాయి. ఒకసారి ఆ పంటకి అలవాటు పడ్డాయంటే అవి ఏంటంటే ఆహారం ఎక్కడ ఎక్కువ దొరుకుతుందో అక్కడే ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల నష్ట తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వీటి నుంచి పంటను రక్షించుకోవాలంటే కొన్ని సాంప్రదాయ పద్ధతులు, కొన్ని ఈ మెకానికల్ కొత్తగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. మరి రైతు స్థాయిలో ఉన్నటువంటి పద్ధతులు కనుక చూస్తే ఈ అడవి పందుల సమస్య ఎక్కువగా ఏ పొలాల్లో ఉంటుందో ఆ పొలం చుట్టూ కూడా ఈ పాత చీరలు ఏవైతే ఉంటాయో రంగురంగుల చీరలు పొలం చుట్టూ కట్టడం వల్ల అడవి పందులు పొలానికి వచ్చేటప్పుడు అవి ఆ ముక్కు ద్వారా వాసన చూసుకుంటూ కిందకి భూమికి దగ్గరగా ఆ ముక్కును పెట్టుకుంటూ నడుచుకుంటూ వస్తుంటాయి. అలాంటప్పుడు కనుక ఈ చీరలు అడ్డు తగిలాయి అనుకుంటే అక్కడ ఏదైనా ఆపద ఉంది, లేదో అందులో చొరబాటుకి ఏదో ఆటంకం కలుగుతుందని ఆ పొలాల్లోకి చొరబడకుండా వేరే పొలాలకు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సాంప్రదాయ పద్ధతుల్లో చూస్తే మనకి ఈ కుళ్ళిన కోడిగుడ్లు 25 ml సొన 1 లీటర్ నీటికి, ఆ విధంగా 60 కోడిగుడ్లను కొట్టినటువంటి సొన ఒక 15 నుంచి 16 లీటర్ల ట్యాంక్లో కలుపుకొని దాన్ని పొలం చుట్టూ కూడా గట్ల మీద వాటి ఏ ప్రాంతం నుంచి పొలంలోకి ప్రవేశిస్తున్నాయో వాటిని గమనించుకొని ఆ ప్రాంతాల్లో కనుక గట్ల చుట్టూ కూడా 1 మీటర్ వెడల్పులో కనుక పిచికారీ చేస్తే ఈ కోడిగుడ్లు సొన ఏదైతే ఉందో ఆరుతున్న కొద్దీ వాసన ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. కాబట్టి అడవి పందులు పొలానికి వచ్చేటప్పుడు అవి పంట వాసన తెలుసుకోలేక అది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం కానీ, అదేవిధంగా ఈ కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన భరించలేక వేరే ప్రాంతాలకు తరలిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా తక్కువ ఖర్చుతో ఇది కూడా ఎక్కువ రోజులు పనిచేయదు. మనకి 7 నుంచి 10 రోజుల వరకు ఈ పద్ధతి పనిచేస్తుంది. కాబట్టి సమస్య ఎక్కువ ఉన్నప్పుడు రైతులు ఈ విధంగా కుళ్ళిన కోడిగుడ్ల సొన వేసుకోవచ్చు. సల్ఫరు అదేవిధంగా మనం ఆముదం 2 కలిపి ఒక బకెట్లో వేసుకొని ఈ కొబ్బరి తాడు ఏదైతే ఉంటుందో మన పొలానికి 1 లేదా 2 వరుసలు కట్టడానికి ఎంత తాడు అవసరం ఉంటుందో అన్ని మీటర్ల తాడుని మనం ఈ గంధకం ఆముదం మిశ్రమంలో 24 గంటలు నానపెట్టి అది కనుక మీరు పొలం చుట్టూ కడితే గంధకం నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసనకు కూడా అది వికర్షితం అయిపోయి అడవి పందులు బయటికి పొలాలకు కూడా పొలానికి రాకుండా ఉంటాయి, వచ్చినా కానీ బయట పొలాలకి వెళ్ళిపోతాయి. ఈ తాడు ఏదైతే మనం 6 అడుగెత్తులో కడతామో అది కూడా వాటికి శరీరానికి తగలడం వల్ల ఏదో ఒక అడ్డు ఉంది అని భయపడి అవి మళ్ళీ వేరే పొలాలకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇటీవల కాలంలో మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
అలాగే ఆర్నితాలి డిపార్ట్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వాళ్ళు కూడా కొన్ని పరిశోధనాత్మకంగా ఈ అడవి పందుల సమస్యలు నివారించడానికి కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే సోలార్ ఫెన్సింగ్ అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళ పరిశోధనల ద్వారా నిరూపితమైంది. పొలం చుట్టూ కూడా మన ఫెన్సింగ్ మామూలు జిఏ వైర్తో ఏ విధంగా అయితే వేసుకుంటాం ఆ విధంగానే ఫెన్సింగ్ వేసుకుంటారు. దానికి సోలార్ పవర్ని మనం తగిలించడం అనేది జరుగుతుంది. అయితే ఫెన్స్ వేసేటప్పుడు ఏంటంటే కింద వరుస 6 అంగుళాల ఎత్తులో ఉండాలి. అదేవిధంగా స్తంభాలు కూడా వీలైనంత వరకు అడుగున్నర వరకు పాతేసినట్టు ఉండాలి. లేకపోతే ఈ అడవి పందులు ఏంటంటే భూమిని గుల్లబారిచేసి స్తంభాలని నెట్టుకొని కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భూమి లోపలికి స్తంభాలని ఎక్కువ లోతుకు పాతడం, తర్వాత కింద వైరు 6 అంగుళాలు, పై వైరు అడుగు వచ్చే విధంగా 3 లేకపోతే 5 వరుసలు సరిపోతాయి. 1.5 మీటర్ ఎత్తు కన్నా ఎక్కువ దూకలేవు. కాబట్టి ఆ విధంగా ఫెన్స్ ఏర్పాటు చేసుకొని దానికి సోలార్ పవర్ ప్యానల్ని మనం ఏర్పాటు చేసుకుంటే సుమారుగా 12 వోల్ట్ల వరకు కూడా పవర్ వస్తుంది. ఇది మనకి తాకినప్పుడు జంతువు చనిపోదు, కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి షాక్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందంటే షాక్ ట్రిపుల్ ఎస్ అంటారు. అది ఒకసారి కనుక శరీరానికి తగిలి ఆ షాక్ వచ్చిందంటే రెండవసారి ఏ జంతువు కూడా ఆ వైర్ తాకడానికి ప్రయత్నం చేయదు. ఆ విధంగా అవి సైకలాజికల్గా భయపడిపోతాయి. ఈ సోలార్ ఫెన్స్ సుమారుగా ఒక ఎకరాకి 4,000, 5,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. మీరు అంటే ఆ పోల్స్ ఖర్చుని బట్టి మారిపోతుంది. మనకు సిమెంట్ పోల్స్ అయితే 8,000 వరకు అయిపోతుంది ఎకరానికి. అదే కనుక బ్యాంబూ పోల్స్ కానీ లేకపోతే ఐరన్ సన్నటి పోల్స్ కానీ అయితే 4 నుంచి 5,000 అవుతుంది. జిఏ వైర్ కట్టుకుంటారు, దానికి సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకుంటారు. కాకపోతే ఈ కింద ఉన్నటువంటి వైర్కి ఎప్పుడు కూడా ఆ పవర్ డిశ్చార్జ్ అవ్వకుండా కలుపు ఏదైనా వైర్లకు తగిలితే అవి ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటే మనం 4-5 సంవత్సరాల వరకు కూడా ఈ ఫెన్సింగ్ వాడుకోవచ్చు. మరి ఇటీవల ఉన్నటువంటి అన్ని పద్ధతుల్లో మనకు అడవి పందులతో పాటుగా కొన్ని దగ్గరలో కోతుల సమస్య ఉంటుంది, వేరే రకాల జంతువులు కూడా పొలాలకు వస్తుంటాయి. కాబట్టి మరి అన్ని రకాల జంతువులకి మనకి బాగా రక్షణగా ఉండాలంటే ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది ఇటీవల కాలంలో బాగుంటుంది. అదేవిధంగా ఎకోడాన్ అని చెప్పేసి ఇంకొక కెమికల్ ఉంది. అది 1 లీటర్ తీసుకొని 100 లీటర్ల నీటికి కలిపేసి అది కూడా పొలం గట్ల చుట్టూ కూడా పిచికారీ చేస్తే దాని నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. అది కూడా ఇందాక మనం కోడిగుడ్లు ఏ విధంగా అయితే వాసనతో పనిచేస్తుందో ఆ విధంగా ఇది కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఆర్నిథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఈ అడవి పందులు వచ్చేటప్పుడు మనం కొన్ని రకాల భయంకరమైనటువంటి సౌండ్స్ కనుక చేస్తే అవి భయపడిపోయి బెదిరిపోయి పారిపోతుంటాయి. దానికోసం కానీ ఏంటంటే మనం ప్రీ రికార్డెడ్ సౌండ్స్ అంటే అడవి పందులు ఏ సౌండ్స్కి భయపడతాయో అవన్నీ కూడా కొంత పరిశోధన చేయడం జరిగింది. గాండ్రింపు సౌండ్లు కానీ లేదా అడవి పందును మనం పట్టుకునేటప్పుడు వాటి నుంచి కూడా బెదిరిపోయి భయపడేటువంటి సౌండ్స్ ఉంటాయి. ఇలాంటి సౌండ్స్ అన్నీ రికార్డ్ చేసి ఆ చిప్ కానీ లేదా పెన్ డ్రైవ్ కానీ మనం పొలంలో ఒక ఎత్తైన ప్రదేశంలో పెట్టుకొని దానికి సోలార్ పవర్ కానీ లేదా బ్యాటరీ మనం అమర్చుకుంటే అవి వచ్చే సమయంలో ఈ సౌండ్ సిస్టమ్ కనుక మనం ఆన్ చేస్తే అవి వస్తున్నప్పుడు ఈ సౌండ్స్ వినిపిస్తే ఏదైనా వేరే జంతువు వల్ల ఆపద ఉంటుందని పారిపోతాయి. లేదా అడవి పంది సౌండే మనం గట్టిగా పెడితే ఆ పందును పట్టుకున్నారు కాబట్టి అవి కూడా దొరికిపోతాయని భయపడి ఆ విధంగా అవి కూడా పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎకోస్టిక్స్ అంటాం, అంటే భయంకరమైనటువంటి శబ్దాలు చేసేటువంటి ఆడియో సిస్టమ్స్ని కూడా మనం పొలం మధ్యలో పెట్టుకుంటే ఆ సౌండ్స్కి కూడా మనకు అడవి పందులు పారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రైతులు వారికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ని బట్టి కూడా ఒకే పద్ధతిలో మనం అడవి పందులు కంట్రోల్ చేయడం అంటే కష్టం. ఎందుకంటే అవి కూడా సైకలాజికల్గా తెలివైనవి, అవి అలవాటు పడిపోతాయి. మీరు ఏదైనా గుడ్లు ద్రావణం పిచికారీ చేస్తే కొద్ది రోజులు 7 రోజుల తర్వాత అయిపోతుంది. గాండ్రిప్ సౌండ్లు ప్రతిరోజు వింటే అలవాటు పడిపోతాయి. కాబట్టి రకరకాల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాంప్రదాయ పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, కొత్త యాజమాన్య పద్ధతులు, సోలార్ ఫెన్సింగ్ ఇవన్నిటినీ కూడా మనం ఒక సమగ్రమైనటువంటి పద్ధతుల్లో కనుక చేయగలిగితే మరి అడవి పందుల నుంచి కూడా మన పంటల్ని కాపాడుకొని మనం నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది నిమ్మ సాగు చేసిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. డిసెంబర్లో వచ్చిన మిగ్జామ్ తుపాను ధాటికి తోటలు చాలా వరకు దెబ్బతినగా ఆనక వచ్చిన వైరస్ తెగుళ్ల తాకిడికి కాయ దిగుబడితో పాటు నాణ్యత కూడా పోయింది. జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి, హనుమంతునిపాడు, పామూరు, వెలిగండ్ల మండలాల్లో సుమారు 1,500 హెక్టార్లలో రైతులు నిమ్మ పంట సాగు చేస్తున్నారు. అయితే ఈసారి సాగుదారులకు ప్రతికూల వాతావరణమే ఎదురైంది. వైరస్, గజ్జి తెగుళ్లు మంగునల్లి పంటలను తీవ్రంగా ఆశించాయి.
పెంచాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. పై అధికారులు ఎవరు వచ్చింది లేదు, మాకు ఏ సలహాలు చెప్పింది లేదు. ప్రభుత్వం కూడా మా లాంటి వాళ్ళని ఏం అనుకోవటం వల్ల చిన్న చిన్న పైర్లకి పంటలకి వాటికి మరి ప్రభుత్వ వారు నష్టపరిహారం కట్టియటము ఇవన్నీ చేస్తున్నారు. మరి మేమైతే ఎంతో నష్టపోతున్నాము. మరి 15 రోజులకు ఒకసారి ఆ తెగులు ఈ తెగులు అని మందు కొడుతూనే ఉన్నాము. బాకీలు తీసుకొచ్చి పెట్టేదే గాని దాని మీద వచ్చేది ₹1 లేదు. వ్యవసాయ అధికారులు నిమ్మ రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. తుఫానుకు తర్వాత వచ్చినటువంటి నిమ్మకు వచ్చినటువంటి గజ్జి గాని, దోమలు గాని, తెగులు గాని, మచ్చ తెగులు గాని, వైరస్ వచ్చి కనీసం మినిమం దిగుబడి కూడా లేకుండా పోయింది. ఉన్న దిగుబడికైనా చూద్దామంటే ఉన్నట్టుకు మచ్చలు, కాయకులు, తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చినాయి. అధికారులు వచ్చి సూచనలు ఇచ్చి ఇదిగో ఈ కొట్టండి, ఈ మందు స్ప్రే చేయండి అని దగ్గరికి రైతు ఒక తోటలోకి వచ్చి చూసి కనీసం ఒక రైతును కూడా పలకరించిన దాఖలు లేవు. 2000 హెక్టార్ల దాకా నిమ్మ పంట రైతులు ఉండరు. తక్కువ పంట వచ్చినప్పుడేమో రేట్లు వస్తున్నాయి, ఎక్కువ పంట వచ్చిన కనీసం శీతల గిడ్డంగులైనా వస్తే అవకాశం లేదు. అసలు సీజన్లో ఏటా ఎకరాకు 50 క్వింటాల నిమ్మ దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 20 క్వింటాలు వచ్చాయి. కౌలుకు తీసుకుని సాగు చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి వచ్చిందంటూ కౌలుదారులు వాపోతున్నారు. సరకు నాణ్యత తగ్గిందంటూ వ్యాపారులు సైతం చెబుతున్నారు. తెగుళ్ళు ఎక్కువయ్యి పంటలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల రేటు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ₹75 కేజీ ఉంది. డైలీ నాకు 20-30 టన్నులు కాయలు వచ్చేది, కానీ 5-6 టన్నులకే పరిమితమైంది. దిగుబడి తక్కువ ఉండడం వల్ల ఈసారి మార్కెట్ బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నాము. పంటల సాగు నుంచి మార్కెటింగ్ వరకు ఉద్యాన శాఖ తరపు నుంచి ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు అందించాలంటూ నిమ్మ సాగుదారులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు పంటల సాగులో రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించడమే కాకుండా పలు సూచనలు తెలియజేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, గృహ విజ్ఞానం, చేపల రొయ్యల పెంపకం వంటి వాటిపై పలు సూచనలు అందించారు. ఈ సమావేశానికి కేవీకే పరిధిలోని రైతులతో పాటు అధికారులు, శాస్త్రవేత్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శాస్త్రీయ సలహా మండలి కృషి విజ్ఞాన కేంద్రంలో నడపబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం శాస్త్రీయ పరంగా మంచి విషయాలని రైతాంగానికి చేర్చడమే ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రం ముఖ్య ఉద్దేశం. అంటే వీళ్ళు కార్యాచరణ చేసిన మా పనులకి, డెమాన్స్ట్రేషన్స్కి, ఓఎఫ్టీస్కి వీటన్నిటికి కూడా అంటే ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్న అందరూ ఎస్ఎంఎస్లు అంటే క్రాప్ ప్రొడక్షన్, గృహ విజ్ఞానము, చేపల పెంపకం, ఉద్యానవన పంటలు వాటి యొక్క విలువ జోడించి ఎలా మనం రైతుకు ఉపయోగపడగలం అనే దిశగా ఈ యొక్క కార్యాచరణ అనేది రూపొందించడం జరుగుతుంది. రైతు పాటించే పద్ధతుల్లో పంట పండించే అప్పటి నుంచి వాటి యొక్క పెంపుదల గురించి లేదా వెరైటీస్ని ఎన్నుకోవడం గురించి కానీ, పంట పండించడంలో కావలసిన మెలకువల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా దాన్ని మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి రైతాంగానికి డెమాన్స్ట్రేషన్ ద్వారా లేదా ఓఎఫ్టీ ద్వారా వీటన్నిటి ద్వారా కూడా రైతులకి అవగాహన కలిగిస్తారు. శాస్త్రవేత్తలు వాళ్ళు ఒక అనుభవాలు, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ల గురించి వాళ్ళు చెప్పడం మేము విన్నాము. మాకు కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పి భావిస్తున్నాను. వాళ్ళు చెప్పే సలహాలు మాకు తెలియని కొత్త విషయాలు, వాళ్ళు పరిశోధనలో కనుక్కున్న కొత్త విషయాలు చెప్తున్నారు. అదేంటంటే మేము ఇప్పటికి ఎన్నాటివి కూడా ఈరోజు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.